రాధాకృష్ణ గారు, నిన్నటి వరకు అంతా బాగానే ఉంది. ఇంకా ఈరోజు చేతులు ఎత్తేసారు. 5,000 ఇచ్చినా కూడా సిలిండర్ దొరకట్లేదని చెప్పారు. ఇప్పుడు మీది పల్లిబిందు అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ కొంత రినోవ్డ్ గ్రూప్ మీది రెస్టారెంట్స్ పరంగా. మరి రేపు ఉదయం మీరు ఇప్పుడు పొయ్యి వెలిగించాలి. వాట్ ఇట్ మీన్స్ గ్యాస్ పొయ్యి. రేపు ఏంటి మరి రేపు ఎలా మొదలవుద్ది మీ బిజినెస్? వీ హ్యావ్ యాక్చువల్లీ మినిమం బేర్ మినిమం స్టాక్ అయితే ఉందండి. 2-3 సిలిండర్స్ ఇన్ ఈచ్ అవుట్లెట్ అట్లా ఉంది. సో బేసిక్గా మేమేం చేసామంటే వీ హ్యావ్ సార్ చెప్పినట్టే వీ హ్యావ్ కట్ డౌన్ ఆల్ ద ఎక్కువ గ్యాస్ కన్స్యూమింగ్ ఐటమ్స్ కట్ చేసేసి మెనూని స్లైస్ డౌన్ చేసాము. దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ఆల్ ద అదర్ హోటలియర్స్ ఆల్సో. ఫస్ట్ టేక్ యువర్ మెనూ, వాట్ ఈస్ గ్యాస్ కన్స్యూమింగ్, కట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ద మెనూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంటే చైనీస్ టేక్స్ ద మాక్సిమం గ్యాస్ లైవ్ లో. సో చైనీస్ ఐటమ్స్ కట్ చేసేద్దాం. నో వరీ, అట్లీస్ట్ ఆకలితో వచ్చారు కస్టమర్స్, వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా ఫుడ్ పెట్టగలిగితే అంతవరకు సంతోషం. సో ఆ చైనీస్ ఐటమ్స్ అంటే గ్యాస్ కన్స్యూమింగ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేసేసి కట్ షార్ట్ యువర్ మెనూ. కట్ షార్ట్ యువర్ మెనూ టు ద మినిమం చేసి ఎక్కడైతే గ్యాస్ ఎఫెక్టివ్ లేకుండా గ్యాస్ కన్సంప్షన్ అంత లేకుండా ఉందో ఆ డిషెస్ పెట్టుకొని బల్క్ ప్రిపరేషన్స్ పొద్దునే చేసేసి పెట్టామా ఆ తర్వాత చేసేది.